మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ కానుకమాత పండుగను 6వ శతాబ్దం నుండి కొనియాడుతుంది. కాబట్టి మీ అందరికీ కానుకమాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనము, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలపరుచుకొనుము, నీ జీవన గతికి మూలాధారం అదియే. కాబట్టి మన మరియ తల్లి 3 సంవత్సరాలు ఉన్నప్పుడే యెరూషలేము దేవాలయంకు వెళ్ళిపోయింది. అక్కడే నివసించింది, అక్కడే జీవించింది. తన దేహాన్నే కాదు, తన హృదయాన్ని దేవుడికి అర్పించింది. కాబట్టి పరలోక భూలోక రాజ్ఞిగా ఎత్తబడింది అనే పరమ రహస్యాన్ని మనం మర్చిపోకూడదు. తన హృదయాన్ని దేవుడికి అర్పించేసింది. తన దేహము దేవుడి యొక్క ఆలయం అయిపోయింది. అదేవిధంగా మన హృదయాన్ని కూడా దేవుడి సన్నిధితో నింపబడాలి. మన దేహము కూడా దేవుడికి ఆలయముగా మారాలి. పరిశుద్ధాత్మకి ఇదిగో నిలయముగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ us abundantly in the mighty name of Jesus. Amen. Hallelujah.